ఎస్సీ ఎస్టీ బీసీ గురుకుల కాంట్రాక్టర్లకు జీవో 17 ద్వారా తీవ్రంగా అన్యాయం జరుగుతుందని పెద్దపల్లి జేఏసీ చైర్పర్సన్ దాసరి ఉషా గారు కలెక్టర్ గారికి శ్రీ కోయార్ష గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రస్తుతం దాసరి ఉషా గారు మనతో ఉన్నారు. చెప్పండి మేడం, అసలు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎలాంటి అన్యాయం జరుగుతుంది గురుకులాల్లో? అన్న, ఈరోజు మేము కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాం. ఎందుకు? బీసీ ఎస్సీ ఎస్టీ కాంట్రాక్టర్లు అంటే వాళ్ళు కాంట్రాక్టర్లు అంటే ఓ బడాబాబులు కాదు, చిన్న చిన్న కాంట్రాక్టర్లు, ఏది నెలకి 10,000 నుంచి 20,000 రూపాయలకి సంపాదించేటటువంటి కాంట్రాక్టర్లు. ఏది మన గుడ్లు అమ్మి, గుడ్లు గురుకులాల స్కూల్లో వాళ్ళకి ఇచ్చి, చికెన్లు ఇచ్చి, గ్లాసులు, ప్లేట్లు, ట్రంక్ పెట్టెలు ఇవి ఇస్తున్నటువంటి చిన్న చిన్న కాంట్రాక్టర్లు. వాళ్ళని రిప్రజెంట్ చేస్తూ, వాళ్ళ బాధలు తెలియజేస్తూ రాష్ట్రంలో ఉండే 10,000 మంది కాంట్రాక్టర్లు, చిన్న చిన్న కాంట్రాక్టర్ల గురించి మేము నేడు కలెక్టర్ గారి దగ్గరికి వస్తే, ఇదే పొజిషన్లో ఒకసారి మీరు ఆలోచించండి, రెడ్ల కాంట్రాక్టర్లందరికీ కూడా ఇదే విధంగా ట్రీట్మెంట్ అనేది లభిస్తుందా అని ఆలోచించాలి. నేడు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, మేమందరం వెళ్ళినప్పుడు మాకు ఎలాంటి గౌరవం దక్కింది? ఇదే ప్లేస్లో మొన్న సమ్మక్క సారక్క కొల్లనూరు జాతరకి వెళ్ళేటటువంటి రోడ్లు వేసిళ్ళు. వాళ్ళు కొన్ని కోట్ల రూపాయలు తీసుకున్నారు, కొన్ని కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు తీసుకొని నెక్స్ట్ ఒక 6 నెలలు కూడా గడవక ముందుకే మీరు పోతే కనిపిస్తుంది రోడ్డు మొత్తం ఎక్కడ పడితే అక్కడ గచ్చులు లేచిపోయినాయి. కానీ అట్లాంటి వాళ్ళనేమో పిలుచుకొని మరీ కూర్చోబెట్టి అవినీతి చేసిన వాళ్ళని, కుంభకోణాలలో ఇరుక్కున్న వాళ్ళని, కోటీశ్వర్లని కోట్లు పైసలు ఇస్తూ టెండర్ పైసలు ఇచ్చిన వాళ్ళకేమో ఒకలాంటి గౌరవం ఉంది. నేడు చిన్న చిన్న వ్యాపారం చేసుకున్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ కులాల నుంచి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని నెలకి 10,000 నుంచి 20,000 సంపాదించేటటువంటి వాళ్ళకి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారే ఇచ్చినటువంటి గౌరవం ఎట్లుందో మీరు ఆలోచించాలి. మరి యథా రాజా తదా ప్రజ అని అంటారు, రాజు ఎట్లున్నాడో చూసుకోవాలి. ఈ విధంగా మమ్మల్ని ఎందుకు చూస్తాళ్ళు? ఎందుకు అని అంటే, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయననే స్వయాన మన విద్యాశాఖ మంత్రి. నేడు ఆయననే బీసీ ఎస్సీ కాంట్రాక్టర్లందరికీ కూడా పెద్ద నామం పెట్టేసి, ఇవన్నీ కూడా మళ్ళీ తెలంగాణ రాష్ట్రం వాళ్ళకి కూడా కాదు, వేరే రాష్ట్రం నుంచి ఉన్నటువంటి మార్వాడి వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ దీనికోసం నిబంధనలు బీసీ ఎస్సీ ఎస్టీలని బయటకు పంపించడానికి కొన్ని నిబంధనలు, షరతులు పెట్టిళ్ళు. జీవో 17 తీసుకొని వచ్చి దాంట్లో 20 కోట్ల నుంచి 50 కోట్ల వరకు యాన్యువల్ టర్న్ ఓవర్ ఉండాలి ఒక కంపెనీకి, కనీసం 50 లక్షలు వాళ్ళు డిపాజిట్ చేయాలి అని ఇలాంటి నిబంధనలు పెట్టి ఇక్కడ ఉండే చిన్న కాంట్రాక్టర్లందరినీ కూడా ఒకటే దెబ్బకి గురుకులాలకి ఏ ఒక్క వస్తువు కూడా సప్లై చేయకుండా బయటకు పడే విధంగా చేయడం జరిగింది. మేము ఎంత ప్రశాంతంగా మేము వారికి మా బాధను చెప్పుకోవడానికి మేము వెళ్తే మరి ఈ విధంగా జరిగింది. మరి నెక్స్ట్ టైం నుంచి ఇంత ప్రశాంతత అనేది మీకు కనిపించదు, ఎందుకంటే పొట్టలు అంటున్నారు ఇక్కడ. బరాబర్ మేము కలెక్టర్ ఆఫీస్ ముందు కానీ నిరసన తెలియజేస్తాం, అదే విధంగా గురుకులాల స్కూళ్ళ ముందు కూడా నిరసన తెలియజేస్తాం. మీరు మా బిడ్డలకు మేము తిండెట్లా పెట్టుకోవాలో మాకు తెలుసు. మీ పెద్ద బిజినెస్ మెన్లు, గుజరాత్ నుంచి వచ్చే బిజినెస్ మెన్లు, మార్వాడీలు, మరి వేరే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళు పెట్టాల్సిన అవసరం ఏం లేదు మాకు. కాంగ్రెస్ పాలనలో అందరినీ కూడా అసలు పేదలు అంటేనే అంటరానోళ్ళు లెక్క చూస్తున్నారు. మరి ఇలాంటి దాన్ని మేము ఎప్పుడు కూడా ఓర్వము. మరి వచ్చే రోజుల్లో బరాబర్ మేము ఎట్లా చేయించుకోవాలో మాకు తెలుసు, ఎట్లా మెడ వంచాలో ఈ ప్రభుత్వాన్ని తెలుసు. తెలంగాణని తెచ్చుకున్నదే మరి ఇక్కడ ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలు. మరి ఏ విధంగానైతే ఒకనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పెత్తందారుల మెడలు వంచినమో, అదే విధంగా నేడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరి నశించకపోతే అదే విధంగా వాళ్ళ మెడలు కూడా వంచి మా బీసీ ఎస్సీ ఎస్టీ కాంట్రాక్టర్లకు కాంట్రాక్ట్లు వచ్చే విధంగా మేము చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ప్రధానంగా మీరు కలెక్టర్ గారు కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు ఏ విధంగా స్పందించారు? రాబోయే రోజులలో జీవో 17 రద్దు గురించి ఎలాంటి మీరు ఉద్యమం చేయబోతున్నారు? ఆయన ఏం చెప్తారండి? ఆయన నేను గవర్నమెంట్కి ఇస్తాను అని అంటారు. ఆయన కూడా ఒక పార్ట్ ఆఫ్ గవర్నమెంట్. మరి అసలుగా అయితే కలెక్టర్ గారు ఏం చేయాలి? అసలు వాళ్ళు కూడా ఒక అడ్మినిస్ట్రేటర్స్ గా అసలు వాళ్ళే పిలుచుకోవాలి. బీసీ ఎస్సీ ఎస్టీ కాంట్రాక్టర్లు అందరినీ వాళ్ళే పిలుచుకొని అసలు మీకు రావాలి కాబట్టి మీ తరపున నుంచి ఇంకా ఏమేమి ఉన్నాయో చెప్పండి. ఇప్పుడు మేమందరం వచ్చినాం బీసీ ఎస్సీ ఎస్టీ కాంట్రాక్టర్ల తరపున నుంచి అందరినీ కూర్చొని అసలు మీకు నిజంగా ఏం కావాలి అని చెప్పి కూర్చొని చర్చించి, ఒకటో అంశం ఇది, రెండో అంశం ఇది అని చెప్పి అట్లా అంశాలన్నీ రాసుకొని మా బాధ నిజంగా విని ఇస్తే బాగుంటది. కానీ ఏదో తూతూ మంత్రం లెక్క మేము ఇచ్చినాక లైన్లో రండి, నిల్చోండి,
ఎంతమంది బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలు వచ్చినా కూడా లైన్లో రండి నిల్చోండి, వచ్చిన తర్వాత పేపర్ తీసుకున్న తర్వాత శాంతియుతంగా చేయండి గంతే అని చెప్పేసి పంపిస్తే ఇంకా ఆయన ఏం చర్యలు తీసుకున్నట్టు. కలెక్టర్ గారులందరూ కూడా పెద్ద చదువులు చదువుకున్నారు, కానీ ఆ పుస్తకాలలో లేనటువంటి పేదల జీవితాల్లో ఉంటాయి, ఇవి చదవడం మర్చిపోతారు వాళ్ళు. మరి నేను కూడా అదే యూపీఎస్సీ ఆస్పిరెంట్నే, అది కాదు మనం పోవాల్సిన తోవా అని చెప్పేసి అన్ని వదిలేసి వచ్చిన దాన్నే. మరి అలాంటి ఒక పేదల జీవితాలను చదవాలి, పేదల కష్టాలను తొలగించేటటువంటి ప్రయత్నం చేయాలి. అసలు మా ముందు ఇంకా పిటిషన్లు ఇచ్చిన వాళ్ళు ఇంకెన్నో ఉన్నాయి. మరి నిజంగా చిత్తశుద్ధి ఉండేది ఉంటే ప్రతి ఒక్కరు కూడా, కలెక్టర్ గారనే కాదు, ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీ, అడ్మినిస్ట్రేషన్లో ఉండనియండి, రాజకీయంలో ఉండనియండి, ఎవరైనా కూడా పేదల గురించి ఆలోచించిన వాళ్ళు మాత్రమే పేదల మనసులో నిలిచిపోతారు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ రోజు వచ్చి రేపు పోయేటోళ్ళే. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఎస్టీ ఎస్టీలకు వర్గాలకు మొత్తం మీద గురుకులలో అయితే తీవ్ర అన్యాయం జరుగుతుందని దాసరి ఉషా గారు చెప్పడం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా పూర్తిగా కూడా హామీలను విస్మరించి కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలతో ప్రజలను మోసం చేయడమే కాకుండా అణగారిన వర్గాలకు కూడా అన్యాయం చేస్తుందని ఆమె చెప్పడం జరుగుతుంది. కలెక్టర్కు ఇప్పుడే ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోవడం లేదని ఆవేదన కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఖచ్చితంగా జీవో 70 రద్దు చేసి ఎస్సీ ఎస్టీ బీసీలకు ఖచ్చితంగా న్యాయం చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. కెమెరా పర్సన్ చరణ్తో సంతోష్, పెద్దపల్లి టైమ్స్, పెద్దపల్లి నుంచి.